హాయ్ అండి. మనం శాతవాహనాస్లో ఇప్పటిదాకా సోర్సెస్ గురించి చూసాం, ఇన్స్క్రిప్షన్స్ గురించి చూసాం, కాయిన్స్ చూసాం శాతవాహనాస్వి, అండ్ కొన్ని కాంట్రవర్సీ క్వశ్చన్స్ చూసాం, కొన్ని ఇంపార్టెంట్ ఫ్యాక్ట్స్ చూసాం. లైక్ దేర్ రోల్ ఏంటిది, రూల్ పీరియడ్ ఏంటిది, దేర్ ఎంబ్లమ్ ఏంటిది, ఓకేనా, ఇలాంటివి. అండ్ నెక్స్ట్ కొన్ని కాన్సెప్ట్ క్వశ్చన్స్ చూసాం. లైక్ మదర్ నేమ్స్ ఎందుకు పెట్టుకున్నారు, మదర్ నేమ్స్ ముందు ఎందుకు పెట్టుకున్నారు, నెక్స్ట్ వాళ్ళ ఎనిమీస్ ఏంటిది, దేనివల్ల ఎనిమీ ఏర్పడింది వాళ్ళకి, షకాస్కి, ఇలాగ వాళ్ళ ప్రైమరీ రోల్ ఏంటిది. సో ఇవన్నీ ఇప్పుడు దాకా మనం డిస్కస్ చేసామన్నమాట. ఇంకా లాస్ట్లో మిగిలింది వాళ్ళ కండిషన్స్ అండ్ కింగ్స్ గురించి తెలుసుకోవాలి. కింగ్స్ 30 మెంబర్స్ ఉంటారు. దాంట్లో ఇంపార్టెంట్ పాయింట్స్ తెలుసుకుంటే చాలు. అండ్ చాలా అది ఫ్యాక్చువల్ కాబట్టి లాస్ట్లో డీల్ చేద్దాం. నవ్వు జస్ట్ వాళ్ళ దాంట్లో పొలిటికల్ కండిషన్స్ ఎలా ఉన్నాయి, సోషల్ కండిషన్స్ ఎలా ఉన్నాయి, ఆర్ట్ అండ్ ఆర్కిటెక్చర్ ఎలా డెవలప్ అయింది, వీటి గురించి చూద్దాం. ఇది ఎక్కువగా మెయిన్స్కి యూజ్ అవుతుంది అనమాట, గ్రూప్ 1 మెయిన్స్కి. గ్రూప్ 2 మెయిన్స్లో అంటే కొన్ని టర్మ్స్ ఉంటాయి దాంట్లో, ఆఫీసర్ నేమ్స్ కానీ అట్లా అవి అడగచ్చు మోస్ట్లీ. సో ఎనీవేస్ మనం కంప్లీట్ చేయాలి కాబట్టి ఈరోజు అది చూద్దాం ఆ కండిషన్స్ అన్నీ. ఫస్ట్ ఈరోజు ఈ వీడియోలో మనం పొలిటికల్ అడ్మినిస్ట్రేటివ్ కండిషన్స్ చూద్దాం. పొలిటికల్ అడ్మినిస్ట్రేటివ్ కండిషన్స్, అడ్మినిస్ట్రేటివ్ సిస్టమ్ ఆఫ్ శాతవాహనాస్. ఓకేనా, అంటే వాళ్ళ పొలిటికల్ స్ట్రక్చర్ ఎలా ఉంది, ఎంపైర్ ఎలా ఉండేది, ఎలా డివైడ్ అయింది, వాళ్ళ దాంట్లో అడ్మినిస్ట్రేషన్ ఎలా ఉండేది, సెంట్రలైజ్డా డీసెంట్రలైజ్డా, అండ్ వాళ్ళ దాంట్లో ట్యాక్స్ సిస్టమ్ ఎలా ఉండేది, మిలిటరీ సిస్టమ్ ఎలా ఉండేది, వీటి గురించి చూద్దాం ఈరోజు. ఓకేనా, ఫస్ట్ మెయిన్ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే వాళ్ళు డీసెంట్రలైజ్డ్ అడ్మినిస్ట్రేషన్ని ఫాలో అయ్యారనమాట. డీసెంట్రలైజ్డ్ అడ్మినిస్ట్రేషన్ ఫాలో అయ్యారు. ఇది ఎలా చెప్పగలమంటే మనం శాతవాహనాస్ అనేవాళ్ళు వాళ్ళ ఫ్యూడేటరీస్కి చాలా లిబర్టీ ఇచ్చారనమాట. ఎలా అంటే వాళ్ళ ఓన్ కాయిన్స్ వాళ్ళు మింట్ చేసుకోవచ్చు అనమాట, అంత లిబర్టీ ఇచ్చేవాళ్ళు. దీన్ని బట్టి ఏం అర్థమైందంటే ఇది డీసెంట్రలైజ్డ్ అడ్మినిస్ట్రేషన్ ఉంటేనే పాసిబుల్ అనమాట అట్లా. సో ఆ విధంగా మనం కంక్లూడ్ చేయొచ్చు అనమాట. ఇది శాతవాహనాస్ గివ్ లిబర్టీ టు ఫ్యూడేటరీస్. టు మిన్ దేర్ ఓన్ కాయిన్స్. ఓకేనా, ఈ పాయింట్కి జస్టిఫికేషన్ అడిగితే చెప్పచ్చు అనమాట మనం. ఓకే, నెక్స్ట్ వచ్చేసరికి వాళ్ళ దాంట్లో అడ్మినిస్ట్రేషన్ రన్ అవ్వాలంటే కొంతమంది ఆఫీసర్స్ ఉంటారు, అంటే లైక్ బ్యూరోక్రాట్స్ అనమాట. ఆ బ్యూరోక్రాట్స్ పొజిషన్ అనేది హెరిడిటరీ కాదనమాట, అంటే వారసత్వంగా రాదు. దానికి కొన్ని టెస్ట్లు పెడతారు, అది పాస్ అయితే మనకి బ్యూరోక్రసీ ఇస్తారనమాట. సో నెక్స్ట్ పాయింట్ ఏంటి, నో హెరిడిటరీ సక్సెషన్ ఇన్ బ్యూరోక్రసీ. ఓకేనా, ఆఫీసర్స్ని ఎలా చూస్ చేసుకుంటారంటే ఆఫీసర్స్ ఆర్ అపాయింటెడ్ త్రూ 4 టెస్ట్స్ అనమాట. దీని గురించి ఎక్కడ మెన్షన్ చేసిందంటే మనకి అర్థశాస్త్ర అనే బుక్లో మెన్షన్ చేసింది అనమాట. ఇలా టెస్ట్లు పెట్టి తీసుకునేవాళ్ళు, ఎంప్లాయీస్ని అపాయింట్ చేసుకునే వాళ్ళని. ఆ 4 టెస్ట్లు ఏమేంటి అంటే ఫస్ట్ వచ్చేసి ధర్మ అనమాట. టిల్ నౌ అంటే లైక్ వాల్యూస్ కానీ డ్యూటీస్ కానీ, టిల్ నౌ అతను అన్ని డ్యూటీస్ సరిగ్గా చేశాడా లేదా, లైక్ ఇప్పుడు చిన్నప్పుడు అంటే చదువుకోవాలి, అదే గృహస్థ అంటాం కదా, ఇంట్లో ఉండి చదువుకోవటం, అట్లాగా ఆ టైప్లో అన్నీ చేసుకుంటూ వచ్చాడా లేదా, ధర్మాన్ని పాటించాడా లేదా, వాల్యూస్ ఫాలో అయ్యాడా లేదా, ఇలా ఇది ఫస్ట్ టెస్ట్లో చూస్తారనమాట. నెక్స్ట్ వచ్చేసరికి అర్ధ అనమాట. అర్థాలు దీంట్లో ఏంటంటే మనీ అనమాట, మనీకి టెంప్ట్ అవుతాడా లేదా అని కరప్షన్ టెస్ట్ పెట్టేవాళ్ళు అనమాట. లైక్ ఇప్పుడు మనం ఎథిక్స్ తీసుకుంటే కేస్ స్టడీస్ ఉంటాయి కదా, ఈ టైంలో ఏం చేస్తామని, అలా మనీకి రిలేటెడ్ కొన్ని కేస్ స్టడీస్ కానీ క్వశ్చన్స్ కానీ టెస్ట్లు కానీ పెట్టేవాళ్ళు. ఆ టెస్టుల్లో వాడు కరప్షన్కి ఇంక్లైన్ అయ్యేవాడైతే అక్కడ ఫెయిల్ అయిపోతాడు అనమాట, లేదనుకుంటే పాస్ అయిపోతాడు. నెక్స్ట్ వచ్చేసరికి కామ అనమాట. ఇది దేనికంటే అతనికి సెక్షువల్ టెంప్టేషన్స్ ఉన్నాయా లేవా అని తెలుసుకోవడానికి టెస్ట్ పర్ఫామ్ చేస్తాడనమాట. ఎప్పుడైతే ఈ 3 పర్ఫామ్ చేసి పాస్ అవుతాడో అతను మోక్ష స్టేట్లో ఉన్నట్టే అనమాట. అంటే దేని మీద డిజైర్ లేకుండా,
అట్లా ఉంటేనే కదా ఏ ఆఫీసర్ అయినా ఎఫెక్టివ్గా పనిచేసేది. సో ఈ 3 టెస్టులు పెట్టేసి అతను మోక్ష స్టేట్లో ఉన్నాడా లేదా అని చూసుకుంటాడనమాట. ఐ మీన్ అంటే అన్డిజైర్డ్ స్టేట్, డిజైర్స్ లేని స్టేట్లో ఉన్నాడా లేదా అని చూస్తాడనమాట. ఇఫ్ అతను ఉంటే మాత్రం ఈ ఆఫీసర్గా అపాయింట్ చేసుకుంటారు. ఈ 4 టెస్టులు అందుకోసం పెట్టేవాళ్ళు అనమాట. అర్థమైంది అనుకుంటున్నా. ఇదంతా ఎక్కడ మెన్షన్ చేసింది అన్నాను? అర్థశాస్త్రాలో మెన్షన్ చేసింది. ఇదంతా 4 టెస్టులు అర్థశాస్త్రం. ఓకే, నెక్స్ట్ వచ్చేసరికి ఇంపార్టెంట్ ఆఫీసర్స్ని గుర్తుపెట్టుకుందాం. ఇవి చాలా చాలా ఇంపార్టెంట్ గ్రూప్ 2కైనా గ్రూప్ 1కైనా. ఓకేనా. ఫస్ట్ వచ్చేసరికి విశ్వ సమాధ్య. ఓకేనా. అంటే ఇతను హైయెస్ట్ ఆఫీసర్లో కల్లా హై లెవెల్ ఆఫీసర్ అనమాట. ఇతనే హై లెవెల్ ఆఫీసర్. హూ టేక్స్ డెసిషన్స్ అన్నీ తీసుకునేది ఇతనే. హూ టేక్స్ ఆల్ డెసిషన్స్. మనకి ఎప్పుడైనా ఈ ఆఫీసర్స్ గుర్తుండాలంటే మోడర్న్గా లింక్ చేసుకుంటూ చదవండి, మోడర్న్ టైమ్స్కి. విశ్వ సమాధ్య అంటే లైక్ క్యాబినెట్ పిఎంఆర్ కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ ఉంటారు కదా, వాళ్ళని అనుకోండి. వాళ్ళే కదా హై లెవెల్ ఆఫీసర్స్. అంటే మెయిన్గా అన్ని డెసిషన్స్ తీసుకునేది వాళ్ళే అనమాట. గవర్నమెంట్లో ఏది రన్ అవ్వాలి, ఏది అవ్వాలని దాన్ని ఇంప్లిమెంట్ చేసేవాళ్ళు ఎవరు? మన బ్యూరోక్రాట్స్. అట్లాగే ఎగ్జిక్యూటివ్ చేసిద్ది. సో ఆ ఎగ్జిక్యూటివ్ని ఈ టైంలో ఏమన్నారంటే రాజసమాధ్య అన్నారు. రాజసమాధ్య ఆఫీస్. ఈయనేంటంటే ఆఫీసర్ హూ ఇంప్లిమెంట్ డెసిషన్స్ ఆఫ్ విశ్వ సమాధ్య అనమాట. ఇతను డెసిషన్స్ని ఇంప్లిమెంట్ చేసేవాడే రాజసమాధ్య. చెప్పాను కదా, కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ అనుకోండి, అన్ని డెసిషన్స్ తీసుకుంటారు. ఇతను బ్యూరోక్రాట్. ఈ డెసిషన్స్ అన్నీ ఇంప్లిమెంట్ చేయాల్సింది మనమే కదా, బ్యూరోక్రాట్స్. సో అలా లింక్ చేసుకోండి రాజసమాధ్య అని. నెక్స్ట్ వచ్చేసరికి అమాత్యాస్ అని ఉండేవాళ్ళు అనమాట. వీళ్ళు ఎవరంటే ఆ టైంలో ఫినాన్స్ మినిస్టర్స్ అనమాట, ఎఫ్ఎంస్. స్టోరీలా గుర్తుపెట్టుకోవాలంటే డెసిషన్స్ తీసుకున్నారు, ఇంప్లిమెంట్ చేసేవాళ్ళు ఉన్నారు, వాటికి మనీ ఖర్చు అవుతాయి కాబట్టి నెక్స్ట్ ఫినాన్స్ మినిస్టర్ కావాలి. అతని పేరు ఏంటంటే అమాత్యాస్ అనమాట. ఓకేనా. నెక్స్ట్ వచ్చేసరికి మహాట లవరా అంటే ఆర్మీ చీఫ్ అనమాట. ఆర్మీ చీఫ్ని ఏమని పిలిచేవాళ్ళు? మహాట లవరా అని పిలిచేవాళ్ళు. ఓకే, గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ వచ్చేసరికి రాజు కాస్ అంటే జడ్జెస్ అనమాట. జడ్జెస్ని రాజు కాస్ అనేవాళ్ళు. ఓకేనా. నెక్స్ట్ వచ్చేసి రజ్జు గహాక. నెక్స్ట్ ఎవరు? రజ్జు గహాక అంటే ఇతను ఎవరంటే ఆఫీసర్ హూ కలెక్ట్స్ ల్యాండ్ ట్యాక్స్ని ఎవరైతే కలెక్ట్ చేస్తారో వాళ్ళని ఏమనేవాళ్ళు ఈ టైంలో? రజ్జు గహాక అనేవాళ్ళు. ప్లస్ ఇతను ఇంకో డ్యూటీ కూడా ఏంటిదంటే సర్వే చేయటం అనమాట, ల్యాండ్ని. సర్వేయర్ ఆఫ్ ల్యాండ్. ఓకేనా, గుర్తుంచుకోండి. నెక్స్ట్ వచ్చేసరికి ప్రాదేశికాస్ అంటే మనకి పోలీసులు ఎలాగోనో ఆ టైంలో వీళ్ళు అలాగనమాట, ప్రాదేశికాస్ అనేవాళ్ళు. వీళ్ళ రోల్ ఏంటిదంటే ఇన్ఛార్జ్ ఆఫ్ లా అండ్ ఆర్డర్. ఓకేనా. నెక్స్ట్ వచ్చేసి పట్టి కాపలా అంటే ఎవరంటే ఇన్ఛార్జ్ ఆఫ్ ల్యాండ్ రికార్డ్స్ని మెయింటైన్ చేసేవాళ్ళని పట్టి కాపలా అనేవాళ్ళు. ప్రాదేశికాస్ అంటే లా అండ్ ఆర్డర్ని మెయింటైన్ చేసేవాళ్ళు. రజ్జు గహాక అంటే ల్యాండ్ ట్యాక్స్ని కలెక్ట్ చేసే ఆఫీసరు, ప్లస్ సర్వే కూడా చేస్తాడనమాట ల్యాండ్ని. తర్వాత రాజు కాస్ ఎవరంటే జడ్జెస్ అనమాట. తర్వాత మహాట లవరా అంటే ఆర్మీ చీఫ్. ఓకే. అమాత్యాస్ అంటే ఫినాన్స్ మినిస్టర్స్ అనుకున్నాం. రాజసమాధ్య అంటే విశ్వ సమాధ్య డెసిషన్స్ని ఇంప్లిమెంట్ చేసే అతను. విశ్వ సమాధ్య అంటే అన్ని ఇంపార్టెంట్ హై లెవెల్ ఆఫీసర్ అనమాట. ప్లస్ అన్ని డెసిషన్స్ తీసుకునేది ఇతనే అనమాట. ఓకేనా. నెక్స్ట్ వచ్చేసరికి లేఖ. ఇతను ఎవరంటే వన్ డిపార్ట్మెంట్ నుంచి ఇంకో డిపార్ట్మెంట్కి మెసేజెస్ సెండ్ చేసేవాడు అనమాట. ఇలా రాద్దాం, సెన్స్ మెసేజెస్ ఫ్రమ్ డిపార్ట్మెంట్ టు డిపార్ట్మెంట్.
అన్ని డిపార్ట్మెంట్ మధ్యలో కమ్యూనికేషన్ మెయింటైన్ చేసే అతన్ని లేఖ అంటారనమాట. ఓకేనా. నెక్స్ట్ వచ్చేసరికి దూతక. దూతక ఎవరంటే స్పై అనమాట, స్పైగా పనిచేసేవాడు. నెక్స్ట్ రాజ విజయ అనే ఆఫీసర్ ఉంటాడు. ఇతను ఎవరంటే రాయల్ ఫిజిషియన్ అనమాట. ఫిజిషియన్ని ఏమనేవాళ్ళు ఈ టైంలో? రాజ విజయ అనేవాళ్ళు. స్పైన్ ఏమనేవాళ్ళు? దూతక అనేవాళ్ళు. ఓకేనా. నెక్స్ట్ హిరానికాస్ అనే ఉండే వాళ్ళు అనమాట. వాళ్ళు ఎవరంటే ట్రెజరర్స్ అనమాట ఆ టైంలో, ట్రెజరర్స్. ఓకే. నేను చెప్పిన ఒక విశ్వసమాధ్య. లాస్ట్ ఇంకొకరు ఉన్నారండి, ప్రతిహారక అని ఒక ఆఫీసర్ ఉండేవాడు, ప్రతిహారక. ఇతను ఎవరంటే ప్రొటెక్టర్ ఆఫ్ ఫోర్ట్స్, అవి కోటలు ఉంటాయి కదా, వాటిని కాపాడే వాళ్ళని ప్రతిహారక అంటారనమాట. ఓకేనా. వీళ్ళు ఆ టైంలో ఉన్న ఇంపార్టెంట్ ఆఫీసర్స్ శాతవాహన పీరియడ్లో. ఇవి చాలా ఇంపార్టెంట్, ఎక్కువసార్లు రివైజ్ చేయని గుర్తుంటాయి. నెమోనిక్స్ ద్వారా అయినా ఒక స్టోరీ రూపంలో అయినా గుర్తుపెట్టుకుంటే యూజ్ ఉంటుంది, లాంగ్ టైం గుర్తుంటాయి. ఓకేనా. నెక్స్ట్ వచ్చేసరికి ఇప్పుడు శాతవాహన ఎంపైర్ ఎలా డివైడ్ అయిందో చూద్దాం అన్నమాట. ఎంపైర్ని ఫస్ట్ ఎలా డివైడ్ చేశారంటే ఆహారాస్గా డివైడ్ చేసేవాళ్ళు. మనం మోడ్రన్ టైంతో కంపేర్ చేసి చూసుకుంటే స్టేట్స్గా డివైడ్ చేసేవాళ్ళు అనమాట. మన కంట్రీని స్టేట్గా డివైడ్ చేసాం కదా, అలానే ఎంపైర్ని ఆహారాస్గా డివైడ్ చేశారు. ఆహారాస్ అంటే స్టేట్స్ టైప్ అనమాట. మనకి స్టేట్కి హెడ్ ఎవరు ఉంటారు? సీఎం ఎవరు ఉంటారు? సేమ్ వేళ ఆహారాస్ హెడ్ ఎవరంటే కుమారమాత్య. ఎవరైతేను హెడ్ ఆఫ్ ది ఆహారాస్. అంటే స్టేట్స్ లాగా అనమాట. ఎంపైర్ని ఫస్ట్ అలా డివిజన్ చేశారు. ఆహారాస్ని మళ్ళీ ఎలా డివైడ్ చేశారంటే విషయాస్గా డివైడ్ చేశారు. లైక్ స్టేట్స్లో మళ్ళీ డిస్ట్రిక్ట్స్ని డివైడ్ చేశారు కదా, అట్లాగనమాట. ఓకే. నెక్స్ట్ ఇలా డివైడ్ చేశాడు. విషయాస్ని హెడ్ చేసేవాళ్ళు ఎవరంటే విషయపతి అనమాట, విషయపతి. ఓకేనా. నెక్స్ట్ దాంట్లో డిస్ట్రిక్ట్స్ని ఎలా డివైడ్ చేసేవాళ్ళంటే నెక్స్ట్ విలేజెస్. సేమ్ ఇక్కడ కూడా అంతే, విలేజెస్ అనమాట, గ్రామాలు అనేవాళ్ళు. ఇది విలేజెస్ని గ్రామాల్స్ని హెడ్ చేసేవాళ్ళు గుల్మిక అనేవాళ్ళు అనమాట. మనం మేకధోని ఇన్స్క్రిప్షన్ చెప్పుకున్నప్పుడు కూడా చెప్పింది రూరల్ లోకల్ గవర్నమెంట్ గురించి చెప్పింది. దాంట్లో రూల్ చేసేవాళ్ళని గుల్మికాస్ అంటారని. సో అది అది రీకాల్ చేసుకోండి. విలేజెస్ ఉండే లాస్ట్ యూనిట్గా దాన్ని గుల్మికాస్ హెడ్ చేసేవాళ్ళు. ఓకేనా. ఇది మేకధోని ఇన్స్క్రిప్షన్లో కూడా మెన్షన్ చేసింది. ఎవరు ఇచ్చారు మేకధోని ఇన్స్క్రిప్షన్? పులమావి III ఇచ్చాడు అనమాట. ఓకే. నెక్స్ట్ వచ్చేసరికి ఆహారాస్, విషయాస్, విలేజెస్ ఇలా డివైడ్ అయిందనమాట వీళ్ళ ఎంపైర్. ఓకేనా. ఈ ఆహారాస్ అనేవి 5 ఉండే అన్నాడు. ఇది ఎక్కడ మెన్షన్ చేసిందంటే నాసిక్ ఇన్స్క్రిప్షన్లో మెన్షన్ చేసిందనమాట. నాసిక్ ఇన్స్క్రిప్షన్లో మొత్తం 5 ఆహారాస్ ఉండేవి అని వాటి నేమ్స్ మెన్షన్ చేయబడింది అనమాట. అవి ఏంటంటే ఫస్ట్ది వచ్చేసరికి శాతవాహన ఆహార. ఓకే. నెక్స్ట్ వచ్చేసి మామల ఆహార. ఓకే. నెక్స్ట్ వచ్చేసి సోపార ఆహార. ఫోర్త్ వచ్చేసరికి పురచరక ఆహార అనమాట. ఓకే. నెక్స్ట్ లాస్ట్ వన్ వచ్చేసి గోవర్ధన్ ఆహార. ఓకే. ఆహారాస్ అంటే ఏంటంటే ఎంపైర్ని ఫస్ట్ డివైడ్ చేసింది ఆహార స్టేట్స్గా. ఆ స్టేట్స్ ఎన్ని ఉన్నాయంటే 5 ఉండేయంట. ఇది ఎక్కడ మెన్షన్ చేసిందంటే నాసిక్ ఇన్స్క్రిప్షన్లో మెన్షన్ చేసింది. వాటి నేమ్స్ కూడా ఇచ్చారు. ఫస్ట్ ఏంటంటే శాతవాహన ఆహార. ఇది మోడ్రన్ డే వచ్చేసరికి బళ్ళారి ఆ ఏరియాలో ఉంటుంది అనమాట ఇది. ఓకేనా. మామూలు ఆహార ఎక్కడ ఉండేదంటే మహారాష్ట్రలో ఉండేది. సోపార ఆహార అంటే మహారాష్ట్రలో ఉండేది కూడా. పురచారిక ఆహార అనేది గుజరాత్లో ఉందన్నమాట. నెక్స్ట్ గోవర్ధన ఆహార అనేది నాసిక్లో ఉందన్నమాట. నాసిక్ ఇది కూడా మహారాష్ట్రనే అంటే. ఓకేనా. ఇది కూడా గుర్తుపెట్టుకోండి, ఇంపార్టెంట్. నెక్స్ట్ వచ్చేసరికి నిగమ సభాస్ ఉండేవి. ఇది కూడా మనం చెప్పుకున్నాము. దీని గురించి ఏ ఇన్స్క్రిప్షన్లో మెన్షన్ చేసిందో కామెంట్ చేయండి. నిగమ సభాస్ అనేది ఇది ఒక బోర్డు లాగా అనమాట. దీంట్లో మెంబర్స్ ఉండేవాళ్ళు.
వీళ్ళంతా దేన్ని రూల్ చేసేవాళ్ళు అంటే టౌన్స్ని సిటీస్ని రూల్ చేసేవాళ్ళము, అడ్మినిస్ట్రేట్ చేసేవాళ్ళు. ఓకేనా. దీంట్లో ఉండే మెంబర్స్ ఒక హెడ్ ఉంటాడు కదా, నిగమ సభ హెడ్, అతన్ని ఏమంటారంటే గహపతి అంటారు. గహపతి. ఓకేనా. ఇతను యూజువల్గా ఎవరు ఉంటారంటే మోస్ట్లీ అక్కడ ఉన్న ల్యాండ్ లార్డ్ కానీ ఆర్ క్యాపిటలిస్ట్ కానీ దీనికి హెడ్గా ఉండేవాళ్ళు అనమాట. ఓకేనా. రిచ్ పీపుల్ గహపతి అనేవాళ్ళు. దీన్ని నిగమ సభ అనే బోర్డుని హెడ్ చేసే అతన్ని గహపతి అనేవాళ్ళు. ఈ బోర్డు ఏం చేసిద్దంటే టౌన్స్ని సిటీస్ని అడ్మినిస్ట్రేట్ చేసిద్ది అనమాట. మనకి ఒక ఎగ్జాంపుల్ కూడా ఉండిద్ది అనమాట నాసిక్ ఇన్స్క్రిప్షన్లో ఇలా మెన్షన్ చేసి ఉంటుంది. ఏమనంటే దమ్మకాడ నిగమ గోష్ఠి. దమ్మకాడ అంటే ధాన్య కటక అనే ప్లేస్ అనమాట, టౌన్ ఆర్ సిటీ. అది ధాన్య కటక. నిగమ గోష్ఠి అంటే నిగమ సభ అని. దీన్ని బట్టి ఏమర్థమవుతుందంటే ఒక సిటీని కానీ టౌన్ కానీ ఎవరు రూల్ చేసేవాళ్ళు అంటే నిగమ సభ. దాని హెడ్ ఎవరంటే గహపతి. ఆ గహపతిగా యూజువల్గా క్యాపిటలిస్ట్ కానీ ల్యాండ్ లార్డ్ కానీ ఎలక్ట్ చేసుకునేవాళ్ళు అనమాట. నిగమ సభ అనేది ఒక అసెంబ్లీ టైప్ మోడర్న్ డే చూసుకుంటే. ఓకేనా. ఐ హోప్ క్లారిటీ వచ్చింది అనుకుంటా. ఇది వాళ్ళ పొలిటికల్ సిస్టమ్ లాగా అనమాట. ఎంపైర్ ఎలా డివైడ్ చేయబడింది, ఇంపార్టెంట్ ఆఫీసర్స్ ఎవరు, ఇదన్నీ. ನಾವು రెవెన్యూ అడ్మినిస్ట్రేషన్ చూద్దాం. వాళ్ళ టైంలో రెవెన్యూ అడ్మినిస్ట్రేషన్ ఎలా ఉందని. ఈ రెవెన్యూ అడ్మినిస్ట్రేషన్ గురించి ఎక్కడ మెన్షన్ చేసిందంటే మనకి శాతవాహనస్ది మనుధర్మ శాస్త్రాలో మెన్షన్ చేసిందనమాట. ఓకేనా. దీని ప్రకారం ఏంటంటే వాళ్ళు ల్యాండ్ రెవెన్యూ ఎంత కలెక్ట్ చేసేవాళ్ళు అంటే 1/6 కలెక్ట్ చేసేవాళ్ళు అనమాట. 1/6 ఆఫ్ ప్రొడ్యూస్ని ల్యాండ్ ట్యాక్స్గా తీసుకెళ్ళేవాళ్ళు అనమాట. ఆ ట్యాక్స్ని 2 టైప్స్లో కలెక్ట్ చేసేవాళ్ళు అనమాట. కలెక్ట్ చేసేవాళ్ళు. ఒకటి ఏంటంటే దేయము అనేవాళ్ళు, అంటే లైక్ క్యాషే పే చేసేవాళ్ళు డైరెక్ట్గా. ఇంకోటి ఏంటంటే మేయము అనేవాళ్ళు, అంటే క్యాష్ ఇవ్వకుండా గ్రెయిన్స్ రూపంలో ఈ ట్యాక్స్ని ల్యాండ్ రెవెన్యూ పే చేస్తూ ఉండేవాళ్ళు అనమాట. ఎంత అంటే వాళ్ళ టైంలో 1/6 కలెక్ట్ చేసేవాళ్ళు అనమాట. ఓకేనా. నెక్స్ట్ వచ్చేసరికి ఇంకో ట్యాక్స్ కూడా ఉంది ఈ టైంలోనే. దాని పేరు ఏంటంటే కరుకారా అనేవాళ్ళు. కరుకారా. ఈ టర్మ్స్ అన్నీ చాలా ఇంపార్టెంట్, గుర్తుంచుకోండి. కరుకారా అంటే ఏంటంటే ప్రొఫెషనల్ ట్యాక్స్ అనమాట. ఆ టైంలో ఏ ప్రొఫెషన్ మీద ఆ ప్రొఫెషన్కి ట్యాక్స్ వేసేవాళ్ళు అనమాట. వాటన్నిటిని కలిపి కరుకారా అనేవాళ్ళు. ఇట్ ఈజ్ నథింగ్ బట్ ప్రొఫెషనల్ ట్యాక్స్. ఓకేనా. నెక్స్ట్ వచ్చేసరికి మిలిటరీ అడ్మినిస్ట్రేషన్ గురించి చూసుకుందాం. వీళ్ళ టైంలో మిలిటరీ ఎలా ఉంది అని. ఓకేనా. ప్లీనీ బుక్ రాశాడని చెప్పాను కదా సోర్సెస్లో. ఏంటిది అది? నేచురల్ హిస్టరీ రాశాడు అనమాట. నేచురల్ హిస్టరీ. ప్లీనీ అతను గ్రీక్ నుంచి వచ్చిన ట్రావెలర్. ఓకే. ఈ నేచురల్ హిస్టరీ అనే బుక్లో ఏం మెన్షన్ చేస్తాడంటే 1,00,000 ఆర్మీ మెయింటైన్ చేసేవాళ్ళు శాతవాహనస్ అని చెప్పాడు అనమాట. ఓకేనా. నెక్స్ట్ కారవేల గుర్తున్నాడా? కారవేల ఆఫ్ కళింగ కింగ్ కారవేల అనమాట. ఇతను ఇచ్చిన ఇన్స్క్రిప్షన్ చాలా ఫేమస్, ఇది అండ్ ఇంపార్టెంట్ కూడా. అతిగుంఫ ఇన్స్క్రిప్షన్ అనమాట. ఇన్స్క్రిప్షన్. దీంట్లో శాతవాహనస్ ఫాలో అయిన మిలిటరీ స్ట్రాటజీ గురించి మెన్షన్ చేశాడనమాట. మిలిటరీ స్ట్రాటజీ ఎలా ఉండేది అంటాడంటే అతిగుంప ఇన్స్క్రిప్షన్లో కారవేల శాతవాహనస్ యొక్క మిలిటరీ ఫస్ట్ వాళ్ళకి కటకాస్ ఉండే అంటారనమాట. అంటే కంటోన్మెంట్ ఏరియా కటకాలు ఉండేవి. నెక్స్ట్ ది మెయింటైన్ స్కందవార అనమాట. అంటే ఓన్లీ ఎమర్జెన్సీ టైంలో యూజ్ అయ్యే ఆర్మీ అనమాట. ఇది రిమైనింగ్ టైంలో ఫంక్షనల్ ఉండదు. ఓన్లీ డ్యూరింగ్ ఎమర్జెన్సీలోనే వచ్చింది ఆర్మీ ఓన్లీ డ్యూరింగ్ ఎమర్జెన్సీస్. ఓకేనా. నెక్స్ట్ లాస్ట్ లెవెల్ ఎవరు ఉండేవారంటే గుల్మా అనమాట. వీళ్ళు ఎవరంటే పర్మనెంట్గా ఉంటారనమాట. ఆర్మీ ఎమర్జెన్సీ ఉన్నా లేకపోయినా ఆల్వేస్ ఫంక్షన్ చేస్తూ ఉంటారు. స్కందవారస్ అంటే ఓన్లీ ఎమర్జెన్సీ టైంలో ఉంటారు, అంటే లైక్ ఎక్స్ట్రా ఫోర్సెస్ అనుకోవచ్చు. కటక అంటే ఏంటంటే కంటోన్మెంట్ ఏరియాస్ అనమాట, మిలిటరీకి సంబంధించినవి. ఓకేనా. ఇలా స్ట్రాటజిక్ వేలో వాళ్ళు మిలిటరీని మెయింటైన్ చేసేవాళ్ళని కారవేల అతిగుంప ఇన్స్క్రిప్షన్లో చెప్పాడనమాట. ఓకే. అదండి ఈరోజు మనం పొలిటికో అడ్మినిస్ట్రేటివ్ సిస్టమ్ చూసాం. దాంట్లో వాళ్ళ అడ్మినిస్ట్రేషన్ డీసెంట్రలైజ్డ్ అడ్మినిస్ట్రేషన్ చూసాం. ఎంపైర్ ఎలా డివైడ్ అయిందో చూసాం. ఇంపార్టెంట్ ఆఫీసర్స్ని చూసాం.
నెక్స్ట్ వచ్చేసరికి వాళ్ళ టైంలో ఉన్న రెవెన్యూ అడ్మినిస్ట్రేషన్ ఎలా ఉంది, ఎంత కలెక్ట్ చేసేవాళ్ళు, ఏమేమి ట్యాక్స్లు ఉన్నాయి అవి చూసాము. నెక్స్ట్ మిలిటరీ అడ్మినిస్ట్రేషన్ గురించి చూసాము అనమాట. నెక్స్ట్ వీడియోలో మనం సొసైటీ వాటి గురించి డిస్కస్ చేద్దాం. థ్యాంక్ యూ.